సర్పంచ్ ఎన్నికలపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో 46 విడుదల చేసింది. రేపు సాయంత్రం 6 గంటలలోపు ఖరారు చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంపీడీఓ ఆధ్వర్యంలో వార్డు రిజర్వేషన్ల నిర్ణయం, ఆర్డీఓ ఆధ్వర్యంలో సర్పంచ్ రిజర్వేషన్ల నిర్ణయం ఉండబోతోంది. మొదట ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు, ఆ తర్వాత ఎస్సీ బీసీలకు కేటాయింపు. అన్ని కేటగిరీల్లో ప్రత్యేకంగా లెక్కించి మహిళల రిజర్వేషన్లు ఖరారు చేయాలంటూ చెప్పింది. గ్రామ పంచాయతీ లేదా వార్డుల సంఖ్య తక్కువైతే మొదట మహిళలకు, తర్వాత లాటరీ పద్ధతిలో కేటాయింపు ఉండాలి అంటూ చెప్తోంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎలక్షన్ అథారిటీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో మొత్తం మీద ఎన్నికలకు ఇక ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం, డిసెంబర్ చివరి వారానికి షెడ్యూల్ రాబోతుంది అంటూ మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉండాలి, ఉన్నటువంటి ఆ 50% రిజర్వేషన్లోనే ఎవరెవరికి ఎన్నెన్ని కేటాయించాలి, మహిళలకు ఎలా కేటాయించాలి, ఎస్టీలకి ఎస్సీలకి ఎలా కేటాయించాలి అనేది విషయాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్ అంతా కూడా పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి ఇప్పుడు కలెక్టర్లు. మరోవైపు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో మరి కాంగ్రెస్ ఏం చేయబోతోంది? కేబినెట్ భేటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున రిజర్వేషన్లు అమలు చేయాలనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి క్రిస్టల్ క్లియర్గా ఇంకా ఒక పర్టికులర్గా ఒక షెడ్యూల్ అయితే కాంగ్రెస్ కూడా రెడీ చేసినట్లుగా కనిపించడం లేదు. మరి ఎలాంటి ప్లాన్లో ఉంది, ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇంకా ఎలాంటి కసరత్తు చేస్తుంది, ముఖ్యంగా ఈ జీవో 46లో ఇంకా ఏమేమి విషయాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, జీవో 46లో ఇంకా ఏ విషయాలు ఉన్నాయి? ఇప్పుడు 50% లోపే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మహిళలకు సంబంధించి కానీ మీకు అందరికీ ఎక్కడెక్కడ ఎవరెవరికి కేటాయించాలి అనేది కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది ఈ షెడ్యూల్? అట్ ది సేమ్ టైం మరి ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పార్టీ తరఫున ఇవ్వబోతున్నారా, కన్ఫర్మ్ చేసినట్లేనా? ఎగ్జాక్ట్లీ గత ప్రభుత్వమే డిసైడ్ చేసినటువంటి రిజర్వేషన్లని ఈ ప్రభుత్వం కూడా ఖరారు చేసింది. మొత్తం బీసీలకు సంబంధించి 23% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించింది. సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ వీళ్ళందరికీ 23% చట్టబద్ధంగా ఇదంతా కూడా రిజర్వేషన్లు. మిగతా శాతం 42% చట్టబద్ధంగా ఇవ్వట్లేదు కాబట్టి మిగతాది పార్టీ పరంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 50% మించి రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్, వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఒక తెరపడినట్టు అయిపోయింది. దీనికి సంబంధించి జీవో ఇచ్చింది. గతంలోనే డెడికేషన్ కమిషన్ కి సూచన చేసింది 50% రిజర్వేషన్లు మించకుండా వీటిని ఖరారు చేయాలనేటువంటి. దానిలో ఇప్పుడు యథావిధిగా ప్రభుత్వం ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో కాస్త తెరపడినట్టు అయింది. కాకపోతే కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీ పరంగా ఇద్దామనేటువంటి రిజర్వేషన్ల విషయంలో మిగతా పార్టీల వైఖరి ఎట్లా ఉండనుందనేటువంటిది కొద్ది రోజులు తేలనుంది. అంటే ఇప్పుడు మిగతా పార్టీలకి తలనొప్పి కదా ఈ విషయంలో మధు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా అమలు చేస్తే మిగతా పార్టీలు అమలు చేయకపోతేనేమో బీసీలని కొంత కాంగ్రెస్ ప్రొవోక్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మేము అమలు చేస్తున్నాం, వాళ్ళు చేయట్లేదని. ఒకవేళ మిగతా పార్టీలు కూడా అమలు చేయాలంటే అది వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. సో ఏంటి పరిస్థితి, అసలు ఈ విషయంలో ఏం జరిగే అవకాశం ఉందంటారు? అంటే నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఏదో ఒక గ్రామంలో అక్కడ బీసీకి ఒకవేళ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ కేటాయిస్తే మరి మిగతా పార్టీలు కూడా అక్కడ బీసీకి ఇవ్వాలని రూల్ లేదు. అక్కడ మిగతా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే జనరల్ టికెట్ ఇస్తుందో అక్కడ బీసీకి మిగతా పార్టీలో టికెట్ ఇస్తే ఎట్లా పరిస్థితి అనేటువంటిది. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ అబాసుపాలయ్యే పరిస్థితి ఉంది గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. పార్టీ పరంగా 60% ఇస్తామనో 42% మించి ఇస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ లో బీసీలో నష్టపోయే అవకాశం ఉంది. ఒక పార్టీ ఒక వ్యక్తికి, మరొక పార్టీ జనరల్, మిగతా వాళ్ళు అగ్రవర్ణాలకు ఒకవేళ ఇస్తే ఎట్లా జరుగుతుంది? డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది స్థానిక ఎన్నికల్లో కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటి ఒక టెన్షన్ అయితే ఉంది. చూడాలి ఎట్లా జరుగుతుందో. మొత్తానికైతే ఒక క్లారిటీ ఇచ్చింది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 23% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో రిజర్వేషన్ల అంశంలో అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక తెరపడింది. నెక్స్ట్ ఫర్దర్ గా ఎట్లా మూవ్ అవుతాయి రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు అనేటువంటిది కాస్త సస్పెన్స్ ఉంది. కాస్త క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది 2-3 రోజుల్లో.
రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టేసింది. కానీ ఇప్పుడు అతిపెద్ద సమస్య గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం 50% ప్రకారమే కొనసాగాలి అనేది ఇప్పటికీ జియో 46 ఇప్పటికీ రిలీజ్ చేశారు. కాకపోతే కాంగ్రెస్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న కసరత్తు చేస్తున్న ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో, ఈ 42% రిజర్వేషన్ల విషయంలో మరి పార్టీ తరపు నుంచి ఎక్స్ట్రా ఇవ్వబోతున్నారా బీసీలకి అనేది ఇక్కడ అతిపెద్ద సమస్య. ఒకవేళ ఇస్తే ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దగ్గర బీసీకి ఇస్తారు, వేరే పార్టీ నుంచి ఒకవేళ ఓసీకి ఇస్తే అక్కడ ఈక్వేషన్స్ మారిపోయే అవకాశం ఉంటుంది. మరోవైపు బీసీలకి అన్ని చోట్ల ఇలా అకామిడేట్ చేయడం అవుతుందా? బీసీల నుంచి విపరీతమైనటువంటి పోటీ ఉంటుంది కదా, మా దగ్గర ఇవ్వండి మేము గెలిపిస్తామని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క విషయంలో కొంత సానుకూలత ఏంటంటే ఎక్కువ మంది బీసీలు ఏ ప్రాంతంలో ఉన్నారో చూసుకొని ఆయా వార్డుల్లో బీసీలకు ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే పార్టీ నుంచి కంపల్సరీగా ఇచ్చే అవకాశం కనిపిస్తే. సో మొత్తం మీద ఒక గందరగోళం అయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్కైనా ఒకవేళ బీసీ రిజర్వేషన్లు వాళ్ళ పార్టీ నుంచి అమలు చేసి ఓట్లు తీసుకుందాం అనుకున్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా అది ప్రాక్టికల్గా అమలు చేయడం అంత సాధ్యమైన విషయం కాదు. అకామిడేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కొంత ఓసీల నుంచి ఈ విషయంలో ఇబ్బందికరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది, అంటే వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే మిగతా వాళ్ళకి తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లుగా తెలుస్తుంది. మరి మిగతా పార్టీలు ఈ విషయంలో ఎలా కాంగ్రెస్ని ఢీకొట్టబోతున్నాయి? అవునన్నా కాదన్నా కాంగ్రెస్ బీసీలకి మేమే మద్దతుగా ఉన్నాం, మేమే రిజర్వేషన్ కోసం కష్టపడుతున్నాం, ఎవరూ చేయలేదని చెప్పేసి రేపు ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ విషయాన్ని మిగతా పార్టీలు ఎలా ఎదుర్కోబోతున్నాయి అనేది కూడా చాలా కీలకంగా మారింది. సో ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకి ఇప్పటికే మొదలయ్యాయి. మరోవైపు బూత్ లెవెల్లో కార్యకర్తల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా, క్యాడర్ని మళ్ళీ సమాయత్తం చేసుకునేలా అన్ని పార్టీలు కార్యాచరణ సంసిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా కార్యాచరణ మొదలుపెట్టేసింది, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇక మరొకసారి ఎన్నికల హడావడి మొదలైపోయింది తెలంగాణలో, ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. సో ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? డూ యూ థింక్ కాంగ్రెస్ పార్టీకి ఇది ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు, లేదంటే మధు చెప్పినట్లుగా అకామిడేట్ చేయడంలో సమస్యలు వస్తాయి కాబట్టి అది నెగిటివ్గా టర్న్ అయ్యే అవకాశం ఉందని మీకు ఏమైనా అనిపిస్తుందా? మరి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ని ఎలా ఎదుర్కోబోతున్నాయి బీసీ రిజర్వేషన్ల అంశం విషయంలో? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా?